వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి క్లాసు వింటున్నాం. ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోయి మనకు పూర్వ చారిత్రక యుగం నుంచి ప్రాచీన పల్లవుల వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్కు అనుగుణంగా ఆ టాపిక్స్ టోటల్ 8 టాపిక్స్ మీకు కేవలం 160 రూపీస్ ప్రైస్కి అందించడం జరుగుతుంది, కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంత 160 రూపీస్కి. ఈ పీడిఎఫ్ క్లాసెస్ మాత్రం ఫ్రీ అండి, క్లాసెస్ పూర్తిగా ఫ్రీ. కంటెంట్ పీడిఎఫ్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్, పీడిఎఫ్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ మీకు కేవలం ఈ 8 టాపిక్స్ కలిపి కేవలం 160 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ చెప్తా డీటెయిల్స్ కోసం 6300498822. ఓకే, ఆల్రెడీ మనం తూర్పు చాళుక్యలో కొంతవరకు నేర్చుకున్నాం. ఈ తూర్పు చాళుక్య క్లాస్లో మరికొన్ని శాసనాలు ఫస్ట్ క్లాస్ చెప్పాను కదండి, దగ్గర ఒక 60 వరకు శాసనాలు మనం తెచ్చుకోవాలి. కంటెంట్ మీరు స్కిప్ చేసి చెప్పవచ్చు, దానివల్ల మీకే నష్టం అవుతుంది. అందుకే క్లాసెస్ ఈ టాపిక్లో మనకు చాలా వరకు కొన్ని బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందుకే క్లాసెస్ మనకు లేట్గా చేయడం జరుగుతుంది. ఓకే, ఈ క్లాస్ చూడండి, చెప్తాను. ఈ క్లాస్ మనకు తూర్పు చాళుక్య క్లాస్ 3 అని చెప్పవచ్చు. వీరి యొక్క పరిపాలన కాలం గురించి నేర్చుకున్నాం, మరికొన్ని శాసనాలు కూడా నేర్చుకున్నాం. మీరు దీంట్లో ఈ తూర్పు చాళుక్య ఆధారాలు చూద్దాం. ఈ ఆధారాల్లో కొన్ని శాసన ఆధారాలు మనకు నేర్చుకుందాం ఇవాళ క్లాస్లో. మొదటిగా గోవా శాసనం. ఇది గోవా శాసనం క్రీస్తు శకం 610లో ధృవరాజు ఇంద్రవర్మ తన 20వ రాజ్య సంవత్సరంలో వేయించాడు ఈ గోవా శాసనాన్ని. రెండవ పులకేశి లేదా సత్యాశ్రేయుడి యొక్క సామంతుడు ధృవరాజు ఇంద్రవర్మ అని పేర్కొన్నది ఈ గోవా శాసనం. ఓకే, ఈ రెండో పులకేశికే సత్యాశ్రేయుడు అని బిరుదు, అందుగా లభించాను. నెక్స్ట్ చూడండి, సతారా శాసనం. ఈ శాసనాన్ని యువరాజు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు వేయించాడు. వేయించిందే ఈ సతారా శాసనం. చాలా ఇంపార్టెంట్. మనం ఇంకొంచెం చూడండి, మనకి ఎగ్జామ్లో అడగారు, మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఇక్కడ కుబ్జము అనగా గూని అంటాం కదా మనం, అలా వస్తుంది. ఓకే, నేను అనుకోవద్దు, ఇక్కడ మనకు అవసరం లేదు, మీకు చెప్తున్నాను. ఓకే, క్రీస్తు శకం 617 వరకు మహారాష్ట్రలోని భీమానది ప్రాంతంలో రాజప్రతినిధిగా ఉన్నాడు. కావున ప్లీట్ నిర్ణయించినటువంటి 2 తేదీలు సరైనవి కావు ఇతని గురించి. ఈ కొప్పార శాసనం పేర్కొన్న సతారా శాసనంగా కొప్పారం శాసనం పేర్కొంటే 21వ సంవత్సరం పులకేశి రాజ్యకాలంగా భావిస్తే అది క్రీస్తు శకం 630కి సరిపోతుందని సోమశేఖర శర్మ పేర్కొన్నాడు. సోమశేఖర శర్మ ప్రకారం రెండవ పులకేశి క్రీస్తు శకం 630లో వేంగి రాజ్యమును జయించి కుబ్జ విష్ణువర్ధనునికి ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్, మనం చెప్పవచ్చు. నెక్స్ట్, కొప్పారం శాసనం క్రీస్తు శకం 610 లేదా 611లో పృథ్వీ ధృవరాజు తన 21వ సంవత్సరంలో ఈ శాసనాన్ని వేయించారు, లేదా రెండవ పులకేశి అని చెప్పవచ్చు. మనకు 2 ఆధారాలుగా 2 శాసనాన్ని ఇద్దరు వేయించడం ఉంది. అందుకు మీకు పృథ్వీ ధృవరాజు చెప్తున్నాను, రెండవ పులకేశి చెప్తున్నాను. మీకు క్లాస్ జరిగే కొద్ది మనకు క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. క్రీస్తు శకం 610లో గోవా శాసనంను ధృవరాజు ఇంద్రవర్మ తన 20వ రాజ్య సంవత్సరంలో వేయించారు. జేఎఫ్ ప్లీట్ ప్రకారం కొప్పారం శాసనంలోని పృథ్వీ ధృవరాజు మరియు గోవా శాసనంలోని ధృవరాజు ఇంద్రవర్మ ఒక్కరే. ఓకే, క్రీస్తు శకం 611లో రెండవ పులకేశి వేంగిని జయించాడని జేఎఫ్ ప్లీట్ మరియు కేవి లక్ష్మణరావులు నిర్ణయించారు. క్రీస్తు శకం 615లో కుబ్జ విష్ణువర్ధనుడు తీరాంధ్రకు రాజ్యప్రతినిధిగా నియమించబడ్డాడని జేఎఫ్ ప్లీట్ పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్, క్రీస్తు శకం 624లో కుబ్జ విష్ణువర్ధనుడు వేంగి రాజ్య స్థాపన చేశాడని బివి కృష్ణారావు పేర్కొన్నారు. ఇవన్నీ చాలా కంటెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ సమాచారం, అందుకే క్లాసెస్ కూడా లేట్ అవుతున్నాయి. పీడిఎఫ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. త్వరలో మీకు తూర్పు చాళుక్య టాపిక్ పూర్తిగా మీకు ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్. ఓకే, తూర్పు చాళుక్యుల శాసనాల్లోని తిథి, వార, నక్షత్రముల వివరాలు లెక్కగట్టి బివి కృష్ణారావు గారు చెప్పడం జరిగింది. గోవా శాసనంలోని ధృవరాజు ఇంద్రవర్మ ఆంధ్రాపై దండెత్తాడని ఆధారాలు లేవు. మరియు కొప్పారం శాసనంలోని పృథ్వీ ధృవరాజు కుబ్జ విష్ణువర్ధనుడే. ఇది ఇంపార్టెంట్ మనకి. రెండో పులకేశికి సమాంతరంగా కృష్ణానదికి
దక్షిణాన పల్లవులు విస్తరించారు. నెక్స్ట్ మరొక శాసనం తేరాల శాసనం. ఈ తేరాల శాసనంను తేరాల శాసనంను కుబ్జ విష్ణువర్ధనుడు వేయించారు. కుబ్జ విష్ణువర్ధనుడు తన 5వ రాజ్య సంవత్సరంను బహుధాన్య సంవత్సరంగా పేర్కొన్నాడు. ఇది ఇంపార్టెంట్ మనకి. కుబ్జ విష్ణువర్ధనుడు తన 5వ రాజ్య సంవత్సరంను బహుధాన్య సంవత్సరంగా పేర్కొన్నారు. ఈ శాసనంలోని కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క పౌత్రుడైనటువంటి 2వ విష్ణువర్ధనుడు అని బహుధాన్య సంవత్సరం క్రీస్తుశకం 678గా తెలుస్తుంది. ఓకే, క్రీస్తుశకం 673లో కుబ్జ విష్ణువర్ధనుడు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. నెక్స్ట్ మరొక శాసనం చీపురుపల్లి శాసనం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీకు ఏదో చెప్పవచ్చు, ఒక 5 to 10 ఈ ఇన్స్క్రిప్షన్ శాసనాలు చెప్పేసి తీసేయచ్చు, కానీ దానివల్ల మీకు యూజ్ ఉండదు. ఓకే, చూడండి, చీపురుపల్లి శాసనం. చీపురుపల్లి శాసనం వేయించిన వారు కుబ్జ విష్ణువర్ధనుడు. మరొక ఎగ్జామ్లో అడిగారు గత పరీక్షలో, ఈ శాసనం వేయించిన వారు ఎవరని. ఈ శాసనం ప్రకారం కుబ్జ విష్ణువర్ధనుడు 17 లేదా 18 సంవత్సరాలు పాలించాడు. మరియు కుబ్జ విష్ణువర్ధుని యొక్క కుమారుడు ఏంటి జయసింహ వల్లభుడు 33 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. 33 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. ఇక్కడ నోట్ చూడండి, ఒక రాజు మరణించిన సంవత్సరం నుండి అతని వారసుల యొక్క పాలనకాలం లెక్కిస్తారు. ప్రతి రాజు పాలనాకాలం నుండి 1 సంవత్సర కాలం తగ్గించి లెక్కిస్తారు. మీకు అవగాహన కూడా చెప్తాను, ఎగ్జామ్లో అడిగేది కాదు. ఓకే, క్లారిటీ ఉండాలి కదా మనకి. చేజెర్ల శాసనం. ఈ శాసనాన్ని వేయించిన వారు కుబ్జ విష్ణువర్ధనుడు. ఈ శాసనం సంస్కృతం మరియు తెలుగు పదాలతో ఉన్నది. ఈ ఇంపార్టెంట్ ఇది. ఈ శాసనం నందు సగానికి పైగా తెలుగు పదాలు కలవు. నెక్స్ట్ ఆదివాసిక శాసనం. క్రీస్తుశకం 658లో జయసింహ వల్లభుడు తన 17వ రాజ్య సంవత్సరంలో వేయించాడు ఈ ఆదివాసిక శాసనాన్ని. కుబ్జ విష్ణువర్ధనుడికి 2వ విష్ణువర్ధనుడికి 49 సంవత్సరాల కాల వ్యవధి ఉండేది. మరియు ఈ కుబ్జ విష్ణువుడి యొక్క పాలనాకాలం 17 సంవత్సరాలు కాగా జయసింహ వల్లభుడి యొక్క పాలనాకాలం 32 సంవత్సరాలు. మరియు క్రీస్తుశకం 624లోనే కుబ్జ విష్ణువర్ధి యొక్క పాలనాకాలం ప్రారంభమైనది. ఇవన్నీ ఎగ్జామ్లు అడగరు, మీకు క్లారిటీ కోసం బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ప్లస్ తెలుగు అకాడమీ బుక్ సోర్స్ ప్రకారం మీకు గ్రూప్ 2 సిలబస్కి అనుగుణంగా మీకు చెప్పడం జరుగుతుంది, ఫుల్ కంటెంట్. ఓకే, నెక్స్ట్ కొనికి శాసనం. క్రీస్తుశకం 670లో జయసింహ వల్లభుని యొక్క 30వ రాజ్య సంవత్సరంలో వేయించాడు ఈ కొనికి శాసనాన్ని జయసింహ వల్లభుడు తన 30వ రాజ్యకాలంలో. క్రీస్తుశకం 641లో జయసింహ వల్లభుడి యొక్క పాలనాకాలం గురించి కుబ్జ విష్ణు యొక్క పాలన గురించి తెలియజేసింది ఈ కొనికి శాసనం. నెక్స్ట్ చూడండి, పెద్ద మద్దాలి శాసనం. ఈ శాసనంను పశ్చిమ చాళుక్య రాజు వంటి మొదటి జయసింహ వల్లభుడు ఉదయపురం లేదా ఉదయగిరి నుండి వేయించారు. మొదటి జయసింహ వల్లభుడు బోయ కొట్టాలను జయించడం ప్రస్తావించింది ఈ పెద్ద మద్దాలి శాసనం. అనగా నెల్లూరు ప్రాంతం అనుకుంటాను ఈ బోయ కొట్టాలు ఉండేది. ఓకే, 2వ పోలమూరు లేదా పాలమూరు అంటారండి, 2వ పోలమూరు శాసనం. ఈ శాసనంను పశ్చిమ చాళుక్య వంశానికి చెందినటువంటి మొదటి జయసింహ వల్లభుడు వేయించారు. మరియు ఈ శాసనం ప్రకారం జయసింహ వల్లభుడు పోలమూరు గ్రామాన్ని బ్రాహ్మణులకు దానం చేయడం జరిగింది. ఈ శాసనంలోని దానగ్రహీత మరియు మొదటి పోలమూరు శాసనంలోని దానగ్రహీత యొక్క కుమారుడు. జయసింహ వల్లభుడు కళింగ ఆంధ్ర ప్రాంతంలోని శత్రువులను తుదముట్టించారు. నెక్స్ట్ విప్పర్ల శాసనం. ఈ శాసనంను జయసింహ వల్లభుడు వేయించారు. ఈ శాసనం తొలి తెలుగు వచన శాసనంగా భావిస్తారు. ఈ శాసనాన్ని విప్పర్ల శాసనం చాలా ఇంపార్టెంట్ మనకి చెప్పవచ్చు, గత ఎగ్జామ్లో అడిగారు ఈ శాసనాన్ని వేయించిన వారు ఎవరు. ఓకే, నెక్స్ట్ మరొక శాసనం కొండనాగూరు శాసనం. ఈ కొండనాగూరు శాసనం వేయించిన వారే ఇంద్రభట్టారకుడు కేవలం 7 రోజులు పాలించారు. ఈ గత ఎగ్జామ్లో కూడా అడిగారు. అతి కొద్ది కాలం పాలించిన రాజు అంటే ఇంద్రభట్టారకుడు, కేవలం 7 days 7 రోజుల పరిపాలకాలం. ఓకే, నెక్స్ట్ రేమూరు శాసనంని 2వ విష్ణువర్ధనుడు వేయించారు. 2వ విష్ణువర్ధనుడు కమ్మ రాష్ట్రంలోని పలనాడు విషయంలోని కొన్ని గ్రామాలను బ్రాహ్మణులకు అగ్రహారాలుగా ఇచ్చారు. మరియు 2వ విష్ణువర్ధనుడు కొల్లేరు చెరువుకు ఆనకట్టను నిర్మించారు. ఈ నెల్లూరు ప్రాంతం అనుకుంటండి, కొల్లేరు చెరువు అని చెప్పనుకుంటా కదా, ఆ ప్రాంతం. నెక్స్ట్ లక్ష్మీపురం శాసనం.
ఈ శాసనాన్ని మంగి యువరాజు వేయించారు. ఈ శాసనం తొలి తెలుగు శాసనం. ఇక్కడ వచనము పద్య సీసం ఉంటుంది. ఈ లక్ష్మీపుర శాసనం తెలుగు శాసనం తొలి అంటున్నాను. ఓకే, క్లారిటీగా ఉండాలి, మనం అర్థం చేసుకోవాలి. మంగి యువరాజు మొదటి భార్య యొక్క సంతానం. మంగి యువరాజు మరియు అతని యొక్క మొదటి భార్య యొక్క సంతానమే రెండవ జయసింహ వల్లభుడు మరియు కొక్కిలి. అలానే ఈ మంగి యువరాజు మరియు రెండవ భార్య యొక్క సంతానమే మూడో విష్ణువర్ధనుడు పృథ్వీపూరి. నెక్స్ట్ ముసినికొండ శాసనం. ఈ శాసనంను మంగి యువరాజు యొక్క కుమారుడు మూడో విష్ణువర్ధనుడు వేయించారు. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈ ముసినికొండ శాసనం. కుబ్జ విష్ణువర్ధనుడు యొక్క భార్య అయ్యన్న మహాదేవి. మూడో విష్ణువర్ధనుడు విజయవాడ లేదా బెజవాడ నందు అయ్యన్న మహాదేవి నిర్మించి నిడుంబు బసదికి ముసినికొండ గ్రామాన్ని దానం చేశారు. గత ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఉదయేంద్ర శాసనం. ఈ శాసనంను మూడో విష్ణువర్ధను యొక్క సమకాలికుడైన పల్లవరాజు రెండవ నందివర్మ వేయించారు. ఓకే, బోయకొట్టాలను పాలించే పృథ్వీ వ్యాఘ్రరాజు తూర్పు చాళుక్యుల యొక్క సామంతుడిగా ఉండేవారు. ఈ పృథ్వీ వ్యాఘ్రరాజు పేరును బట్టి సంస్కృత భాష పట్ల బోయలకు అభిమానం కలదని తెలుస్తోంది. రెండవ నందివర్మ సేనాధిపతి ఉదయచంద్రుడు పృథ్వీ వ్యాఘ్రరాజును ఓడించి బోయకొట్టాలను పాకనాడు అనగా నెల్లూరులో విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్ శాసనం రతన్పూర్ మరియు సాంజాన్ శాసనాలు. రెండవ విజయాదిత్యుడు గుర్రాలకు చావలను నిర్మించి మరియు గోవిందుని యొక్క విడిదిని శుభ్రపరిచినట్లు పేర్కొన్నవి ఈ రతన్పూర్ మరియు సాంజాన్ శాసనాలు. రెండవ విజయాదిత్యుడి పరిపాలనా కాలం 12 సంవత్సరాల పైగా యుద్ధాలతో కొనసాగినదిని, రాష్ట్రకూటులకు లొంగిన తన దాయాది భీమసలుకుని ఓడించి వేంగి రాజ్యం తన వారసత్వ పోరును అంత్యం చేశాడు ఈ రెండవ విజయాదిత్యుడు. రెండో విజయాదిత్యుని యొక్క గెలుపు రాష్ట్రకూట మరియు వేంగి చాళుక్యుల యొక్క వైరంను పెంచాయే కానీ తగ్గించలేదు. ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి. రెండో విజయాదిత్యునికి నరేంద్ర మృగరాజు అనే బిరుదు కలదు. గత ఎగ్జామ్లో అడిగారు. రెండో విజయాదిత్యునికి నరేంద్ర మృగరాజు అనే బిరుదు కల రాజు అంటే రెండవ విజయాదిత్యుడు. నెక్స్ట్ శాసనం సీసలి తామ్ర శాసనం. ఈ శాసనాన్ని గుణగ విజయాదిత్యుడు వేయించారు. ఈ శాసనం నందు విజయాదిత్య ప్రతిరంగకార ప్రతిభ్రజ భవతి రిపు నృపతంగా అనే వ్యాఖ్య కలదు. ఓకే, అమోఘ వర్షపుడు తన బాల్యంలో రెండో విజయాదిత్యునికి జరిగిన పరాభవాన్ని మరొక దీనికి ప్రతిఫలంగా దాడి చేశారు. ఈ శాసనం సీసపద్య శైలిలో కలదు. ఓకే, నెక్స్ట్ సాతులూరు శాసనం. ఈ శాసనంను గుణగ విజయాదిత్యుడు ప్రాస ఉన్న చంపకమాల పద్య శైలిలో వేయించారు. రెండో విజయాదిత్యుని ఘన విజయాల గురించి ప్రస్తావించబడింది ఈ సాతులూరు శాసనం. ఈ శాసనం సంస్కృతం సగం మరియు తెలుగు భాషలో సగం కనిపించును. ఈ సాతులూరు శాసనం. ఈ క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేస్తున్నానండి. మరొక క్లాస్లో మిగిలినటువంటి ఇంకొక 20 లేదా 30 ఒక 20 లేదా 30 శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు కంప్లీట్ చేసుకుంటే మనకి నాణ్యాల యొక్క ఆధారాలతో నెక్స్ట్ తూర్పు చాళుక్యుల యొక్క రాజకీయ చరిత్ర మనకు ముందుగా క్లాస్ కొనసాగుతుంది. ఓకే, చెప్పాను కదండి, మనకు ఈ 8 టాపిక్స్ కూడా మనకు కేవలం 160 రూపీస్ కంటెంట్ ప్లస్ PDF మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం 160 రూపాయలకి ఏపీ హిస్టరీ సంబంధించి BSL హనుమంతరావు ప్లస్ తెలుగు అకాడమిక్ కోర్సుగా గ్రూప్ 2 అనుగుణంగా పూర్వ చారిత్రక యుగం నుండి ప్రాచీన పల్లవులు టోటల్ 8 టాపిక్స్ మనకు కేవలం 160 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పూర్తి కంటెంట్ ప్లస్ ప్రాక్టీస్ బేస్తో. మీలో ఎవరైనా మాకు PDFs కావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ 6300498822లో మాకు మెసేజ్ చేస్తే మీకు క్లారిటీ ఇస్తాను, డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే అండి, మరొక క్లాస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.